ఈ చిట్ట చివరి ముక్క అనమాట. నేపాల్ పని మనుషులతో అప్రమత్తంగా ఉండాలని తాను 2 నెలల నుంచి హెచ్చరిస్తూనే ఉన్నానని సిపి సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్లో కాకుండా ఇతర రాష్ట్రాల ప్రధాన నగరాల్లో నేపాలీలు ఇళ్లలో దోపిడీకి తెగబడుతున్నారని చెప్పారు. ఏడాది నుంచో 2 ఏళ్ల నుంచో ఇళ్లలో నేపాలీలు పనిచేస్తున్నా యజమానులు గుడ్డిగా నమ్మకుండా వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. పని మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య, సొత్తు దోపిడీ ఘటనకు నేపాల్కి చెందిన జీబన్ ముఠా లేదా బహదూర్ ముఠాతో సంబంధం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 2 గ్యాంగులకు చెందిన ముఠా సభ్యులు బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఉంటూ అక్కడి నుంచో దోపిడీలు చేస్తున్నారని చెప్తున్నారు. ఒకసారి దోపిడీ సొత్తు దేశ సరిహద్దు దాటి దొండగలు నేపాల్లో ప్రవేశిస్తే వాళ్ళని పట్టుకోవడం అసాధ్యమవుతుంది. ఇంత బాగానే ఉంది, కానీ ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇది? ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి రాత్రి పగలు పెంచి పోషించి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారు, ఇతర నగరాల్లో ఉంటున్నారు. ఈవెన్ ఏ నగరంలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా దగ్గర ఉండట్లేదు. మనమంతా ఒక కుటుంబం అనే సంస్కృతి పోయింది. వ్యక్తి కుటుంబాలు పోయి వ్యక్తుల జీవితాలు అయిపోయినాయి. వ్యక్తుల జీవితాల్లో వచ్చేటటువంటి ప్రమాదం ఇదే. ఎవరికి వాళ్ళు వ్యక్తిగా బ్రతకాలని కోరుకుంటున్నప్పుడు పోనీ ఇండివిజువల్గా అల్పనాలు చేసుకుంటారా, ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అప్పుడు ఆ డిపెండ్ అయినప్పుడు నీ బలహీనత అవతల వాళ్ళకి బలమవుతుంది. బంధుత్వాలు, స్నేహాలు వదిలేసినటువంటి బ్రతుకులలో ఎదురయ్యే సమస్య ఇది.